బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా నెమలి వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు ఉధృత పరిస్థితి తలెత్తింది. ఎంపీ చిన్ని ఎమ్మెల్యే కొలికపూడి మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. ఎంపీ చిన్నికి అధికారులు పట్టు వస్త్రాలు అందించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్కు ముత్యాల తలంబ్రాలు ఇచ్చారు. ఎంపీ చేతిలో పట్టు వస్త్రాలను బలవంతంగా లాక్కుని స్వామివారికి సమర్పించారు కొలికపూడి. కేసినేని చిన్ని కొలికపూడి వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఎన్టీఆర్ జిల్లా నెమలి వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు ఉధృత పరిస్థితి తలెత్తింది. ఎంపీ చిన్ని ఎమ్మెల్యే కొలికపూడి మధ్య విభేదాలు బగ్గుమంటున్నాయి. ఎంపీ చిన్నికి అధికారులు పట్టు వస్త్రాలు అందించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్కు ముత్యాల తలంబ్రాలు ఇచ్చారు. ఎంపీ చేతిలో పట్టు వస్త్రాలను బలవంతంగా లాక్కుని స్వామివారికి సమర్పించారు కొలికపూడి. కేసినేని చిన్ని కొలికపూడి వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఎన్టీఆర్ జిల్లా నెమలి వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల ఉధృత పరిస్థితికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయిబాబా ఫోన్లలో అందిస్తారు. సాయిబాబా, అక్కడ ఎంపీ చిన్ని ఎమ్మెల్యే కొలికపూడి మధ్య విభేదాలు బగ్గుమంటున్నాయి. ఎంపీ చిన్నికి అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్కేమో ముత్యాల తలంబ్రాలు ఇచ్చారు. ఎంపీ చేతిలో పట్టు వస్త్రాలు బలవంతంగా లాక్కుని స్వామివారికి సమర్పించారు కొలికపూడి. దీంతో కేసినేని చిన్ని కొలికపూడి వర్గాల మధ్య ఘర్షణకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. గంపలగూడూరు నెమలి వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల చివరి రోజున ఉద్యోగత వాతావరణం ఏర్పడింది. వేణుగోపాల కళ్యాణ మహోత్సవానికి కుటుంబ సమేతంగా హాజరైన ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ దంపతులు ఆలయ కమిటీ తరఫున ఎంపీ కేసినేని చిన్నికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఆలయ ఈవో కమిటీ అధికారులు. ఎమ్మెల్యే శ్రీనివాస్ ముత్యాల తలంబరాలు అందజేసిన ఆలయ కమిటీ తొలిగారని ఎంపీ చేతిలోని పట్టు వస్త్రాలు బలవంతంగా లాక్కుని వెళ్లి స్వామివారికి సమర్పించిన ఎమ్మెల్యే కొలికపూడి ఒక్కసారి జరిగిన పరిణామాలతో తీవ్ర ఉద్యోగత నెలకొంది. ఏది జరిగిందో అర్థం కాక తీవ్ర ఆందోళన చెందిన భక్తులు. ఎందుకంటే గతం నుంచి కూడా ఎంపీకి ఎమ్మెల్యేకి వైరం నడుస్తూనే ఉంది. అదేవిధంగా ఈ రాజకీయ పరంగా కాకుండా ఈ గుళ్ళో కూడా ఇట్లాంటి జరగడం వల్ల భక్తులు మనోభావాలు దెబ్బతింటాయని కూడా చాలా మంది అంటున్నారు. ఈ భక్తులు తీవ్రమైన ఈ ఇరు వర్గాల మధ్యన ఒక్కసారి తోపులాట దర్శనంతో భారీ పరుగులు తీయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడే కాకుండా రాజకీయ పరం కాకుండా ఈ గుళ్ళో కూడా ఇట్లా చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే వచ్చి ఒకే పార్టీ చెందిన వాళ్ళు కూడా ఈ ఎమ్మెల్యే ఎంపీ వర్గాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటివి జరిగితే రేపు భవిష్యత్తులో ఏమవుతుందని కూడా భక్తులు మనోభావాలు దెబ్బతింటాయని కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కొలికపూడి చేసే ఎమ్మెల్యే ఎంపీ మీద కొన్ని అవాకులు చెప్పడం జరిగింది. ఫేస్బుక్ లో కూడా కొన్ని ఎంపీ మీద కూడా ఆయన ఏర్పాటు కొన్ని పెట్టి చెప్పడంతో కూడా జరిగింది. ఒక్కసారిగా జరిగిన రాత్రికి ఈ భక్తులు తీవ్రమైన ఆవేదన కూడా జరిగింది. అయితే సాయిబాబా, స్వామివారి సన్నిధిలో ఎమ్మెల్యే ఎంపీ మధ్య ఈ ఘర్షణ ఏ విధంగా చూడాలి? ఈ ఘటనపైన చిన్ని కొలికపూడి ఘటనపైన స్పందించారా? వారు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారా సాయిబాబు? అంటే కొలికపూడి మాత్రం పట్టు వస్త్రాలు నేనే ఇవ్వాలని కూడా ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఆలయ అధికారులు చెప్పారంట. అయితే ప్రోటోకాల్ ప్రకారం ఎంపీ గారికి పట్టు వస్త్రాలు ఇచ్చి ఎమ్మెల్యే గారికి తలంబరాలు ఇచ్చడం జరిగింది. కానీ దాన్ని జీర్ణించుకోలేక ఎమ్మెల్యే వర్గం కానీ ఎమ్మెల్యే గారు కానీ దాన్ని లాక్కుని పట్టు వస్త్రాలు తీసుకెళ్లి
సోమవారికి కూడా ఏర్పాటు చేశారు. అయితే సాయిబాబు ఇక్కడ చిన్ని కులకపూడి మధ్య విభేదాలు ఎప్పటి నుంచి కొనసాగుతున్నాయి సాయిబాబు? గత సంవత్సరంన్నర నుంచి కూడా ఈ విభేదాలు కొనసాగుతున్నాయి. రాజకీయ పరంగా కాకుండా గ్రామాల్లో ఎవరికాళ్ళు వచ్చిన ప్రభుత్వ పథకాలు కూడా వేరు వేరుగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే వర్గం కానీ ఇది ఎంపీ వర్గం కానీ రెండు వర్గాలు కూడా వేరే వేరుగా ఎవరికాళ్ళు వేరే వేరుగా వర్గాలుగా చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయిబాబు.